ఇవన్నీ వంకల్లే కానీ చాలా మందిని చూసాం, ఇట్లాకాలని ఉడతూపుగాళ్ళని తొండమొహం వాళ్ళని చాలా మందిని చూసాం. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటగాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూశాను కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయినాళ్ళే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు వీళ్ళందరూ స్థాయి ఉందా, వార్డుకి గెలిచారా, ఏ ఎన్నిక పోటీ చేశారు, ఏ ఊళ్ళో పని చేశారు, కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా, లేకపోతే ఈ పోలవరం కుడికాలం మీద మేము మోటార్లు పెట్టాం అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడ వేసాడు, నేను వేసాను, నా డబ్బుతో వేసాను. 20 ఏళ్ల నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనాళ్ళు, ఇల్లు లేనాళ్ళు, గన్నవరం నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము? ఆ గన్నవరం సైకోగాడు రే వల్లభరేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట. పేరుని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, రే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద, పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం, రోజు బిర్యానీలు, పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది, 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి. ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా, సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరూ మీరందరూ సాయంత్రం ఏదో గదిలోకి 6 అవగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు, గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి, ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావు రే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు.